అబ్బాయిల పర్స్పెక్టివ్ లో డొమెస్టిక్ వైలెన్స్ అంటే అమ్మాయిలే ఫైట్ చేస్తారు అన్నది కూడా ఒకటి ఉంటుంది. అబ్బాయిల పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఎలా ఫైట్ చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్? డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయిలకి ఉంటదంటే నేను నమ్మొస్తాను. ఓకే, అంటే ఎమోషనల్ అబ్యూస్ ఉంటదేమో. సో అంటే దానికి డివోర్స్ లో క్రువాలిటీ అనే గ్రౌండ్ అనేది న్యూట్రల్. డివోర్స్ లో 31A లో ఉన్న అన్ని గ్రౌండ్స్ న్యూట్రల్. అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఉంటుంది. లైక్ క్రువాలిటీ అయినా డెసర్షన్ అయినా ఇది న్యూట్రల్ గ్రౌండ్. కానీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇట్స్ ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్ లా అన్నమాట. 498 అయినా ఉమెన్ ఓరియంటెడ్ లా. వాళ్ళు ఒకటి ఫైల్ చేయగలరు అనమాట బేసిక్. ఇప్పుడు నేను మా ఆయన్ని బాగా కొడుతున్నాను అనుకోండి, పాపం తను ఏం చేయాలి? డివోర్స్ ఫైల్ చేయాలి క్రువాలిటీ గ్రౌండ్ పైన. నేను ఈమెతో ఉండలేను, నాకు రోజు కొడుతుంది అని అఫిడవిట్ ఫైల్ చేసి డివోర్స్ కి ఫైల్ చేయాలి. మీ హస్బెండ్ ని మేము కొట్టడంలో అథారిటీ ఉండదు ఎప్పుడు. యూ డోంట్, అంటే అది జెండర్ బేస్డ్ అథారిటీ కాదు. మైట్ బి ఇట్ ఇస్ యువర్ యాటిట్యూడ్ బేస్డ్ అథారిటీ. అంటే కొంతమంది ఉమెన్ అయినా మెన్ అయినా దే ఆర్ డామినేటివ్, దే ఆర్ యాటిట్యూడ్ బేస్డ్. కానీ జెండర్ లో ఒక్కసారి మీరు ఎంత కొట్టినా ఆయన ఒక్క చేయి లేపాడు అనుకోండి, మీరు కామ్ అయిపోతారు. దట్స్ ద జెండర్ కి ఉన్న అథారిటీ. అది మన బ్రెయిన్ లో ఇంబైవ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మాట్లాడుకొని మనం అనుకుంటాం, కానీ ఒక్కసారి వాళ్ళు రివాల్ట్ అయితే మనకు భయం వస్తుంది ఉమెన్ కి జనరలీ. సో దట్ ఈస్ జెండర్ అథారిటేటివ్. ఆ జెండర్ అథారిటీ సప్రెస్ చేయడానికి అట్లా ఉండకూడదని ఉమెన్ లాస్ ఉన్నాయి. అవి మనం వి షుడ్ రియలైజ్ దట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్రెడీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కొట్టుకోవడం తిట్టుకోవడం, ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. సో అంటే ఇది ఫిజికాలిటీలోకి వస్తాయి కదా, బట్ మెంటల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్ ఇలాంటివి చేసినప్పుడు దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఎలా క్లాస్ ఉన్నాయి? ఇప్పుడు 498 లో కూడా డొమెస్టిక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కొట్టడం తిట్టడం. ఎకనామికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఫైనాన్షియల్ అబ్యూస్, ఎమోషనల్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ డబ్బులు మీకు మళ్ళీ వాడుకోనియట్లేదు, లేకుంటే ఫోర్సింగ్ యూ టు హ్యావ్ సెక్స్, ఆర్ ఎక్కువ ఎమోషనల్ గా మిమ్మల్ని ఏదో ఒకటి అనడం చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్. దెబ్బలు బయటికి కనిపించాల్సిన అవసరం లేదు. క్రువాలిటీలో మెంటల్ క్రువాలిటీ కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. అయితే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హస్బెండ్ తో ప్రాబ్లం అయితే డైరెక్ట్ కేసు హస్బెండ్ మీద ఫైల్ చేయకుండా వాళ్ళ సిస్టర్ ఇలా నన్ను సతాయిస్తుంది, వాళ్ళ మదర్ నన్ను సతాయిస్తుంది, ఇలా పెడుతుంటారు కదా, ఈవెన్ తో వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ అయినా. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి అబ్బాయిలు బయటపడుతుంటారు. అంటే పెట్టకుండా అంటే వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకొని ఇలాంటివి పెడుతుంటారు కదా. సో దీని నుంచి వాళ్ళు బయటపడుతుంటారు డైరెక్ట్ గా స్ట్రైట్ గా కేసు వేయించడానికి. ఓకే, సో నిజంగా కూడా ఒకవేళ నిజంగా అబ్యూస్ చేస్తుంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. కానీ కొంత మటుకు కోర్ట్స్ కూడా ఏం వ్యూ తీసుకుంటాయంటే, డిఫరెంట్ హౌస్ హోల్డ్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ చెల్లికి ఒక్కకు పెళ్ళైపోయి ఆమె భర్తతో వేరే దగ్గర ఉంది, వాళ్ళ అమ్మ నాన్న అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వేరే దగ్గర ఉన్నారు. సో దే ఆర్ నాట్ అండర్ ద సేమ్ రూఫ్. వెన్ దే ఆర్ నాట్ అండర్ సేమ్ రూఫ్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ క్రువాలిటీ. అంటే రోజు అంటే ఫోన్లలో అట్లా జరుగుతుంది, కానీ ఫిజికల్ గా ఎప్పుడు ఉండదు. కోర్ట్స్ కూడా ఆ వ్యూ తీసుకుంటాయండి. సో అట్లా ఎవిడెన్స్ లేని కేసెస్ చాలా వరకు కొట్టేస్తారు. ఓన్లీ హస్బెండ్ మీద ఉన్న దానికే సస్టైన్ అవుతాయి, కానీ వేరే వాళ్ళ మీద ఎవిడెన్స్ లేకుంటే తీసేస్తారు.